మంత్రి అచ్చెన్నాయుడు వృద్ధాప్యం వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వైసీపీ నేత తేనేటి కిషోర్ అన్నారు. తక్షణమే అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించి చురుకుగా ఉన్నటువంటి సభ్యుడిని మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. వైజాగ్లో నిర్వహించిన సిఐఐ సదస్సులో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పుకోవడం తప్ప కంపెనీల నిర్మాణాలకు ఎంత స్థలం కేటాయించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 2 లక్షల కోట్ల అప్పులు చేసిందని అన్నారు. అచ్చెన్నాయుడు గారు వయసు రీత్యా వారికి వచ్చినటువంటి ఇబ్బంది ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు చూసే దాంట్లో ఆయన వైఫల్యం చెందుతున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తూ ఉన్నటువంటి రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క నుంచి వరి రైతులు కానీ, పత్తిని పండిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ, గోధుమను పండిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ, ఉల్లిని పండిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పరిష్కారం చేసే విషయంలో అచ్చెన్నాయుడు గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చురుకుగా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిని, వ్యవసాయ రంగం పైన అవగాహన ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిని వ్యవసాయ మంత్రిగా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొన్నటి రోజు వైజాగ్లో జరిగినటువంటి సిఐఐ పారిశ్రామికవేత్తల భాగస్వామ్య సదస్సులో మీరు చేసుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికరణ ఒప్పందాల విషయంలో మీరు ఏ విధమైనటువంటి పురోగతి సాధించారు? ఈరోజు మీరు పెట్టుబడి పెట్టడానికి వస్తూ ఉన్నటువంటి పరిశ్రమలకు మీరు ఎక్కడ భూమిని కేటాయించారు, ఎక్కడ రోడ్లు వేశారు, ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి విద్యుత్ కేటాయింపులు కానీ, రోడ్లు కానీ, నీరు కానీ మీరు ఎక్కడ కేటాయించారు?